theology. దైవ శాస్త్రము. Praise the Lord. What is the goal of theology? మరి దైవ శాస్త్రము యొక్క లక్ష్యము ఏమిటి? The goal of theology is discern. Theology is the systematic, the will of God in our study of God's revelation and generation and context so of people's faith. మరి దైవ శాస్త్రం యొక్క లక్ష్యము ఏంటంటే దైవ శాస్త్రాన్ని మనము అర్థం చేసుకోవడము, మరి ఏదైతే దేవుని యొక్క ప్రజల యొక్క విశ్వాసపూర్వకముగా విశ్వాసాన్ని బట్టి వారి యొక్క తరములను అలాగే వారి యొక్క సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క ప్రత్యక్షత ద్వారా తెలుసుకోవడము చదవడం అనేది దీని యొక్క అర్థం. Its goal is to that we might live and act and restate the implications of ways that are faithful to His God's revelation for our nature and purposes. మరి దేవుని యొక్క ప్రత్యక్షత మరి ఈ యొక్క ప్రకృతిలో అట్లాగే దాని యొక్క ఉద్దేశాలను బట్టి మనము దేవుణ్ణి మనం ఏ విధంగా మనము వెంబడించడమో అది దీని యొక్క అర్థం. Ferguson, he said like this: the goal of theology is to worship God. మరి దైవశాస్త్రం యొక్క లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. Secondly, the posture of theology is one's knees, going down to the knees and pray and depend on God. మరి దైవశాస్త్రం యొక్క ఆ యొక్క ఆకారము అనేది ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క మోకాల మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలి. The mode of theology is to repentance. మరి దైవశాస్త్రం యొక్క పద్ధతి ఏంటంటే అది మారు మనస్సు. Without repentance, knowing theology is nothing. మరి పశ్చాత్తాపం లేకుండా దైవశాస్త్రాన్ని తెలుసుకోవడం అది వ్యర్థం. It doesn't affect your life. It doesn't bring any blessings to your life. అది మీ జీవితంలో ఎలాంటి దైవాశీర్వాదాలు అది తీసుకురాదు. So we need to understand theology in a right way. God focus, discern the will of God in our context so that we might live. మన యొక్క జీవిత పరిస్థితులలో మరి దేవుని యొక్క చిత్తాన్ని మనము దేవుని పైన మనం దృష్టి కేంద్రీకరించి మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం జీవించాలి. Praise the Lord. The Bible based and act in ways that are faithful to Him, then it has. Second point. మరి రెండవ మాట ఏమిటంటే మరి బైబిల్ ఆధార ప్రకారంగా మనము ఆయనకు నమ్మకస్తులుగా మనం జీవించాలి. Third, Christ-centered, Christ-centered, many implications for the way where we are living. We can make Christ as our center of our life. మన యొక్క జీవితానికి క్రీస్తును కేంద్రంగా మనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. The fourth point, Spirit-led we approach the task by the help of the Holy Spirit. మనకి ఇవ్వబడిన పనిని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము దాన్ని కొనసాగిస్తాం. The fifth point, mission-minded. We must have a mission-minded. మనము ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన యొక్క పనిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Sixth point, historically informed, discern the will of God in our context so that we might live for God Almighty. మనము దేవుని సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు మనము జీవించినట్లుగా మన అనుదిన జీవితంలో మరి దేవుని యొక్క చరిత్రను మనం చక్కగా మనం తెలుసుకోవాలి. Seventh point, context sensitive and act in ways that are faithful to Him, then it has. మరి సందర్భంను గూర్చిన అవగాహన కలిగి మనము దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. Eighth point, practically applied many implications for the way where we are living for God. మనము దేవుని కొరకు జీవించినప్పుడు అభ్యాసపూర్వకమైన విషయాలను మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. Ninth point, scientifically plausible, we approach the task in our lives as we live for God. మరి దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు మరి శాస్త్రీయ పరంగా అవి తెలుపబడిన విషయాలను బట్టి మనము దేవుని కొరకు మనం జీవించాలి. Before the Christian church goes into the eclipse, anywhere there must first be a corrupting and of her simple basic theology. We must know that there is a corrupted world. We are living in the corrupted world, but we must correct and live in a proper basic
theology, we must know that, so that we can live for God in this corrupted world. మరి ఈ యొక్క పాడైపోయిన లోకంలో మనము జీవించాలంటే, అంటే క్రైస్తవ సంఘము ఆ యొక్క పాడైన స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలంటే మనము దైవశాస్త్రం యొక్క ప్రాధాన్యతను, లేదంటే దాని యొక్క ప్రాథమిక సూత్రాలను మనం తెలుసుకోవాలి. So we'll go to the next lesson, next subject. మనము తరువాత పాఠానికి మనం వెళ్దాము. Angelology. మరి దేవదూతల శాస్త్రము. We have already written so many things, but now add on to those lessons. మీరు అనేక విషయాలు రాసుకున్నారు, వాటితో ఇవి జతపరచండి. Angels also called, specifications among the angels, division among the angels, I already explained you. మరి దేవదూతల్లో వారిలో ఉన్న ప్రత్యేకత గురించి, వారిలో ఉన్న భాగాల గురించి నేను మీకు ముందుగానే చెప్పి ఉన్నాను. Now today the another lesson in the angelology is ministry to God. మరి ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మరి దేవదూతలు చేసే పరిచర్య. First of all, defend his holiness. మరి ఆయన యొక్క పవిత్రతను కాపాడుతూ ఉన్నారు. Secondly, attend to his throne. They attend always, they are active enough to be always with the throne of God. మరి దేవుని యొక్క సింహాసనం దగ్గరగా ఉండి వారు దేవునికి పరిచర్య చేస్తున్నారు. These angels also, third point, they minister to Christ and those who believe Jesus Christ. మరి మూడవ విషయం ఏంటంటే, మరి క్రీస్తు కొరకు కూడా వారు పరిచర్య చేస్తున్నారు అన్నమాట. How they predict, the predict of his birth, angel came and preached, Gabriel came and spoke to even Mary and Joseph. He was very clearly, angel of God came and speak to them. మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను తెలపడానికి గాబ్రియేలు దూత మరియా యోసేపుల దగ్గరికి వచ్చి చెప్పినట్లుగా మనం చూడవచ్చు. When Jesus was tempted with Satan, once he overcome the Satan, then Bible says the angels came and ministered unto Jesus Christ. Matthew chapter 4 verse 1 to 18 we can read that. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు మనం చదివినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపవాసము ముగించిన తరువాత, ఎప్పుడైతే దుష్టుని చేత, అపవాది చేత శోధించబడిన తరువాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా అక్కడ రాయబడి ఉంది. 40 days ప్రభు ఫాస్టింగ్ అయిన తర్వాత అక్కడ భోజనము నీళ్ళు అందించింది ఎవరు అంటే దేవదూతలు అందించారు యేసు ప్రభు వారికి. 4వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 4:16 ఉంటుంది. ఆయన అపవాదిని జయించిన తర్వాత వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు, ఉపచారం చేశారు. చదవండి ఒకసారి. పరిచర్య జరిగింది. ఏంజల్స్ మినిస్ట్రీ we can say after the 40 days of Jesus Christ. So whenever you fast and pray, believe that God will send his angels to minister you. దేవదూతలు మీ ఎదుకు వచ్చి సహాయపడడానికి వస్తారు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు. మత్తయి 4:11లో అంతటి అపవాది ఆయనను విడిచిపోగా, అంటే అపవాది చే శోధించబడ్డాడు. 40 రోజులు ఫాస్టింగ్ అవగానే ముందు సాతాను వచ్చాడు, శోధించాడు. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సాతాను వెళ్ళిపోగానే వెంటనే దేవదూతలు మనిషి రూపంలో వచ్చి ప్రభుకు పరిచర్య చేశారు. Then the devil left him, and behold, angels came and ministered unto him. So there is ministering angels, they come and minister. మరి అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారు. అంటే పరిచర్య చేసే దేవదూతలు ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. Praise the Lord. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎప్పుడైనా దేవసేనలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా కార్యాలు జరుగుతాయి? మనం ప్రార్థన చేయగానే ఎట్లా దేవుడు అక్కడ నుండి దిగి వస్తాడు, ఆయన అక్కడే ఉంటాడు కదా. హీ సెండ్స్ హిస్ ఏంజల్స్, ఆయన దూతలు పంపిస్తాడు. ఆయన బిడ్డలైన మన పక్షంగా మాట్లాడడానికి, మన పక్షంగా నిలబడడానికి, మన పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన దూతలను పంపిస్తాడు. ఈ dispatches his angels concerning you, and the angels will come and protect you. That's what Psalm 91, మీ కాలు తొట్టిల్లకుండా, మీ కాలు రాత్రి తగలకుండాట్లు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు. ఏంజల్స్ గో అండ్ హెల్ప్ మై సన్ అంటే ఆయన అక్కడ చెప్పగా ఏంజల్స్ ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది కదా. అంటే అక్కడ ఏమైనా ఎయిర్పోర్ట్ ఉందనుకున్నారా? పరలోక రాజ్యంలో దూతలను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి అక్కడ మళ్ళీ ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుండి మన ఇంటికి రావడానికి అక్కడ ఎయిర్పోర్ట్లు ఏం లేవు, అక్కడ ర్యాకెట్స్ ఏం లేవు. క్షణాల్లో అనండి ఒకసారి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇంకో మాటలు చెప్పాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దేవదూతలు వచ్చేస్తాయి, క్షణంలోనే. లైట్నింగ్ స్పీడ్ కన్నా హై,
ఒక లైట్నింగ్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్స్లో మనం తప్పించబడ్డాం. నేను చాలాసార్లు తప్పించబడ్డాను. కాబట్టి దేవుని ఎన్ని విధాలుగా దేవుడు తప్పించాడు నాకు బాగా తెలుసు. మీరు ఒకటి తప్పించబడిన వాళ్ళు చేయొద్దండి. ఎన్నోసార్లు ప్రమాదాలను తప్పించుకున్నవారు. ఎస్, మీరేమనుకున్నారు? అదృష్టం అనుకున్నారా? భాగ్యవంతుడిని అనుకున్నారా? భాగ్యవంతురాలను అనుకున్నారా? లక్ ఉందనుకున్నారా? ఏమనుకున్నారు? దేవదూతలు మనం తప్పించాయి. God protected us with his angels. Praise the Lord. హల్లెలూయా. ఊరికి ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నా. ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది దూత కాదని తర్వాత చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా రక్షించబడ్డారు. ఒక రిక్షా తొక్కేవాడు వస్తున్నాడు. ఆ దారిలో ఇదంతా కార్లు వెళ్తున్నాయి. ఒక ట్రక్ అటు నుండి వస్తుంది. రిక్షా అతను వెళ్తున్నాడు. సడన్ గా లారీ అతనికి అర్థమైపోయింది సడన్ గా వచ్చాడని. అయితే మొత్తానికి యాక్సిడెంట్ అయితే జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కానీ ఆ కారు, ఆ లారీ వెహికల్ ఎప్పుడైతే రిక్షా సడన్ గా వచ్చిందో ఆ డ్రైవర్ దిగి, అరే రిక్షా వాడు ఏడి, నేను బ్రేక్ కొట్టిన బ్రేక్ కూడా కనిపిస్తుంది. ఆ టైర్లు రోడ్డు మీద గీసుకొని వచ్చేసాయి. అంత సడన్ బ్రేక్ కొట్టాడు. కానీ రిక్షా అతను ఆ పక్కన కూర్చున్నాడు. అతను ఎవరు ట్రక్కుకు తగిలినా కూడా దెబ్బ తగలకుండా, రిక్షా బండి పాడవకుండా, మనిషి కూడా పాడవకుండా ఎవరు తప్ప ఈ సీసీ కెమెరా. మీరు అక్కడ మరొకసారి చూడండి. ఒక మెరుపు వేగంతో ఏదో జరిగింది. బాగా పర్టికులర్గా చూస్తే ఎవరో ఆ టైంలో వచ్చారు. అదిగోండి, ఒక గాలి, ఒక మెరుపు లారీకి యువతల నుండి రావడం మీరు చూస్తారు. అటు నుండి రిక్షా బండి వస్తుంటే ఇటు నుండి ఒక మెరుపు వేగంతో ఒక లైట్నింగ్ వస్తున్నట్టు చూశారు. లారీ ట్రక్ డ్రైవర్ బయటకు వచ్చి, ఏడీడు నేను గుద్దాను కదా ఏమైపోయాడు అని చెప్పి చూసుకుంటే ఆ పక్కన రిక్షావాడు బాగానే ఉన్నాడు. రిక్షా అతను పక్కెళ్ళి కూర్చుంటున్నాడు. అతనికి ఏం జరిగింది అర్థం కావట్లేదు, ఇతనికి ఏం జరిగింది అర్థం కావట్లా. ఇదంతా సీసీ కెమెరా రికార్డ్ అయింది. కావాలి నటన కాదు, బట్ వీ కెన్ సీ దట్. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నో, ఒకటే కాదు, చాలా చోట్ల దేవుని బిడ్డలు కాపాడబడుతూ తప్పించబడుతూ వచ్చాము. మరి దేవుని దాసుడు సాధు సుందర్ సింగ్ గారు ఒకరోజు రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక పల్లె గ్రామం. అడవుల్లో వర్షాలు పడ్డాయి. వరదలు కొట్టుకొచ్చేస్తున్నాయి. చెట్లు, పాడైపోయిన మొక్కలు, చెత్త చెదారం అంతా కూడా. ఆ వరద అడవిలో పడడం వల్ల ఈయన నడిచే ఊర్లో వర్షం లేదు, కానీ అడవిలో పడిన వర్షానికి ఆ వరద పొంగి పొర్లి ఆ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇతను బయలుదేరి సగం దూరం వచ్చేసాడు. వెనక్కి పోదామంటే చీకటి అయిపోతుంది, వర్షం ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. ముందుకు పోదామంటే ఈ కాలువ అడ్డు, ఈ పెద్ద వాగు అడ్డుగా ఉంది. దాటుదామని ప్రయత్నిస్తే కొట్టుకుపోయేలా ఉన్నాడు సాధు సుందర్ సింగ్ గారు. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏం చేయాలి అర్థం కాక, అబ్బా ఏం చేయాలి దేవా అని ప్రార్థన చేయడం ప్రారంభించి, నాకు సహాయం వస్తే బాగుండు కదా, ఇప్పుడు నేనేం చేయాలి ఈ పరిస్థితులు. కాసేపు అక్కడే ఉంటే ఈ పక్క నీళ్ళు వస్తున్నాయి, ఈ పక్క నీళ్ళు వస్తున్నాయి, మధ్యలో నేను కొట్టుకుపోయే అవకాశం. ఈ కర్రల మీద, కొట్టుకెళ్తున్న కర్రల మీద పాములు అన్ని కొట్టుకెళ్ళిపోతున్నాయి. అడవిలో ఉన్న పాములు ఆ వర్ష వేగానికి, ఆ వరద ప్రవాహం పొంగి పొరులుతుంది. కర్రలు అన్ని కూడా కొట్టుకొని వస్తున్నాయి. అది ఈయన కాళ్ళకు తగిలితే ఈయన పడిపోతాడు, కొట్టుకుపోతాడు. ఆ టైంలో ఇక వేరే మార్గం లేక చేతులెత్తి మొరపెట్టడం ప్రారంభించాడు. దేవా నన్ను ఏం చేయమంటావు? నన్ను పరలోక రాజ్యం తీసుకుంటావా? ఐఎమ్ రెడీ, నేను రావడానికి సిద్ధమే. కానీ ఇలా వరదలో కొట్టుకుపోతే ఏం ప్రయోజనం? నీ కొరకు హతసాక్షి అయితే ఎస్ చాలా బాగుంటుంది, లేదా నన్ను ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ ఈ వరదలో నేను వెళ్ళిపోవడం బాగుండదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈలోగా ఎత్తైన మనిషి ఒక అతను అటుగా నడవడం గమనించాడు. ఒక రైతు చాలా ఎత్తుగా ఉన్నాడు. ఇతను చూసి అతను అక్కడ నిలబడున్నాడు. వరదలో ఈయన ఎలా నడుస్తాడు ఈ రైతు? ఇంత పెద్ద వరదలో ఎలా దాటగలడు అని చెప్పి సాధు సుందర్ గారు చేయెత్తాడు. అవతల ఆయన కూడా చిరునవ్వుతో చేయెత్తాడు. ఏంటి అని సైన్ చేశాడు. నేను అటు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పన్నాడు. ఈయన అయితే రా అన్నాడు. నాకు భయం వేస్తుంది, నీళ్లు నన్ను తోసేస్తున్నట్టుగా ఉన్నాడు అని ఆయన నడుచుకుంటూ వచ్చాడు. చాలా ఎత్తుగా బలంగా ఉన్నాడు. ఈయన అనుకున్నాడు సాధు సుందర్ సింగ్, ఇతను ఈ పల్లెటూరు గ్రామానికి చెందిన చాలా ఎత్తరి, ఈ ప్రాంతానికి చాలా ఎత్తైన మనిషిలా ఉన్నాడు, చాలా బలవంతుల్లా ఉన్నాడు. ఈయన ఎలా వెళ్తాడు అవతలికి? నన్ను సాయం చేయగలవంటే రమ్మన్నాడు. నాకు భయం వేస్తుంది, నేను పట్టుకొని నడవలేకపోతున్నాను, నీళ్లు నన్ను తోసేస్తున్నాయంటే రా అని చెప్పి భుజాలను ఎత్తుకున్నాడట. ఇంత పెద్ద మనిషిని ఈ పెద్ద మనిషి ఎత్తుకున్నాడు భుజాన్ని. నువ్వు గట్టిగా పట్టుకున్నా తల అన్నాడు. ఈయన గట్టిగా పట్టుకున్నాడు. ఆయన నడుస్తూ ఉంటే ఏమాత్రం జరుకు రావట్లా, స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత పెద్ద వరద నీళ్ళలో కూడా ఆయన పక్క నుండి చెట్లు కొమ్మలన్నీ కొట్టుకుపోతున్నాయి వరద నీళ్ళలో. ఏమాత్రం ఈయన జరగకుండా, ఎక్కడ జరుకు లేకుండా స్ట్రైట్గా నడుచుకుంటూ అవతలికి వెళ్ళాడు. సాధు సుందర్ సింగ్ గారు అనుకున్నారు, ఇలాంటి మనిషి ఉంటాడా? ఇంత పెద్ద వరద తోసేస్తున్నా ఒక ఇంచు కూడా మనిషి కదలకుండా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈయన ఎంత బలవంతుడు, ఏం తింటాడో తెలుసుకుందామని చెప్పి ఆయన దింపిన వెంటనే, హలో సార్ మీరు ఏం తింటారు అనేలాగా మనిషి లేడు. హలో హలో అని గట్టిగా కేకవేస్తే మనిషి కనబడలా.
దానికి సాధు సింగ్ గారు అప్పుడు దేవుని స్తుతించారు, ప్రభా నీ దాసుని రక్షించడానికి దూతను పంపించావా? ఒక దూత నా దగ్గరికి వచ్చిందా? నేను ఆశ్చర్యపోతున్నాను ప్రభా. ఆయా సమయాల్లో దూతలు ఆ విధంగా శరీరాన్ని ధరించుకున్నట్టుగానే దేవుడు పర్మిషన్తో అవి చేస్తాయి అని చెప్పి మీరు కూడా వరద వస్తుంటే మధ్యలో నిలబడి దూత అంటే దూత రాదు, మీరు కొట్టుకుపోవడం తప్ప. కావాలని చేయకండి, కావాలని ఏ తప్పు చేయకూడదు. మనకు తెలియకుండా సమస్యలో చిక్కుకున్నామా కేక వేయండి, ప్రార్థన చేయండి, దేవుడు తప్పక సాయం చేస్తాడు. ఆయన దూతలను ఏర్పరుస్తాడు. ఎలా వస్తుందో తెలియదు, అద్భుతంగా సాయం వస్తుంది. ద మినిస్టరింగ్ ఏంజల్స్ ఆర్ దేర్. దేవదూతలు మనకు సహాయపడతాయి. మినిస్ట్రీ టు క్రైస్ట్ అనౌన్సెస్ హిస్ రిజరెక్షన్. మరి దూతలు యేసు ప్రభువారు తిరిగి ఆయన జన్మించేటప్పుడు ఆ దూతలు అనౌన్స్ చేశాయి, ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి మెస్సీయా అని. ఆయన జన్మించున్నాడు, పొత్తిగొడ్లతో చుట్టబడిన ఒక బిడ్డ శిశువును మీరు చూస్తారని గొర్రెల కాపరికి చెప్పారు. ఆయన మరణించిన తర్వాత సమాధి దగ్గర దూతలు ఆయన రిజరెక్షన్ గురించి మాట్లాడి, ఆయన తిరిగి లేచున్నాడు, ఆయన ఇక్కడ లేడు అని ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడే. అండ్ దీస్ ఏంజల్స్ అటెండ్ హిస్ సెకండ్ కమింగ్ ఆల్సో. మరి ఈ యొక్క దూతలు ఆయన యొక్క రెండవ రాకడలో కూడా ఆయనతో పాటు ఉంటారు. These angels in the time of the birth of Jesus Christ, the time of Jesus died on the cross, and the time of resurrection, and the time of temptation, and the time of when second coming is coming, the angels always present every time with Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు దేవదూతలు ఆయన పుట్టుకలో, ఆయన యొక్క మరణంలో, ఆయన యొక్క పునరుద్ధానంలో, అలాగే ఆయన యొక్క శ్రమలలో, అంతేకాకుండా ఆయన యొక్క రాకడలో కూడా ఆయనతో పాటు ఉంటారు. So angels are God's servants, you can call. They are ministering angels. మరి యొక్క దేవదూతలు అనగా దేవుని యొక్క సేవకులు, అంటే దేవునికి పరిచర్య చేసే సేవకులు. These angels also God dispatches, God sends his angels to minister, to protect God's children. In the time of when Daniel was put in lion's den, angel came and protected. And Shadrach, Meshach, Abednego, when they threw down, when they were put into that fiery furnace, God's angel, even now Lord Jesus Christ, in those days the Old Testament, he is there. He came and very present in hell, and he attended, he saved them. మరి దేవుని యొక్క దూతలు విశ్వాసులకు పరిచర్య చేయడానికి కూడా దేవుడు వారిని పంపిస్తాడు. దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవదూతలు వచ్చి వారిని రక్షించినట్లుగా చూస్తాం. Minister to believers, direction, they give you direction, where to go, where not to go. Sometimes angels, they don't appear to you, but still they can help you to go to the right place. మరి కొన్నిసార్లు దేవదూతలు మనకు కనబడకుండా అదృశ్యంగా విశ్వాసులకు వారు దారి చూపిస్తారు. నేను ఒక రోజున గల్ఫ్ కంట్రీస్ లో అన్ని ప్రాంతాలకు కొన్ని ఇప్పుడు దుబాయ్ మన బైబిల్ తీసుకెళ్ళినాయి, అబుదాబి తీసుకెళ్లొచ్చు. కొన్ని ప్రాంతాల్లో సౌదీ అరేబియా కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎయిర్పోర్ట్స్ లో బైబిల్ చూస్తే కూడా ఊరుకోరు. కానీ నన్ను ఒక దగ్గర రమ్మన్నప్పుడు ఆ గ్రూప్ వాళ్ళు, మన ఇండియన్ గ్రూప్ అక్కడ ఉన్నారు, రమ్మని పిలిస్తే అతను నాకు ఒక మాట చెప్పడం మర్చిపోయాడు. మా ఎయిర్పోర్ట్లో బైబిల్స్ అలౌ చేయరని చెప్పలేదు, నేను కూడా అడగలేదు. వెళ్ళే టైంలో నాకు జ్ఞాపకం వచ్చింది, బైబిల్ బ్యాగ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది, దాని నిండా బైబిల్స్ సంబంధించిన పుస్తకాలు అన్ని కూడా ఏర్పాటు చేసి బైబిల్స్ తీసుకుని ఒక బ్యాగేజ్, ఎక్స్ట్రా బ్యాగేజ్, దానికి 16,000 వరకు ఎయిర్పోర్ట్లో అమౌంట్ కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే బ్యాగేజ్ బరువును బట్టి. నాకు అలౌడ్ ఓన్లీ 1 బ్యాగ్, కానీ మరొక బ్యాగ్ నేను తీసుకెళ్తాను కాబట్టి 16,000 to 19,000 వరకు పే చేశాం. అయినా బైబిల్సే కదా, దేవుని వాక్యం కదా తీసుకెళ్తానని చెప్పి సంతోషంగా పే చేసి తీసుకెళ్ళాను. కానీ ఆ బుక్స్ అన్ని చూసినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఆపేశాడు నన్ను. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నన్ను ఎవరు ఆపకూడదు. మన వాళ్ళు బయట పూల బొకే అన్ని పట్టుకొని రెడీగా ఉన్నాను నాకు వెల్కమ్ చెప్పడానికి. నేను ఇలా బండి ఆ కాట్ తోసుకుంటూ వెళ్తున్నాను, కన్వేర్ బెల్ట్ నుండి నా బ్యాగేజ్ తీసుకొని. ఒకతను వాళ్ళు ర్యాండమ్ గా చెక్ చేస్తుంటారు, ఒకళ్ళని వదిలేస్తే ఒకళ్ళు చెక్ చేస్తుంటారు, వాళ్ళకి అనుమానం వచ్చిన వాడిని బట్టి. హలో అని చెప్పి పిలిచాడు. నేను నన్ను కాదన్నట్టుగా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. హలో, పిలిచేది మిమ్మల్ని అన్నట్టుగా సైన్ చేశాడు. నేను పక్కతనా అని చెప్పి అడిగాను, ఎందుకంటే నా దగ్గర బైబిల్స్ ఉన్నాయి, నన్ను పట్టుకుని ఎలాగున్నాడని. నేను ముందుకు వెళ్తూ పక్కతన అన్నాడు. కాదు మీరే అన్నాడు. ప్రభా వీడిని అన్నయ్య పిలుస్తున్నాడు తండ్రి, మీరే చూసుకోవాలని చెప్పి. చెప్పండి ఏంటన్నాను. మీది రెండోసారి స్క్రీనింగ్ చేయాలి, ఆల్రెడీ స్క్రీన్ అయి వచ్చాయి కదా బెల్ట్ మీద కన్నాడు. నో మేము చెక్ చేయమంటాం కాబట్టి మేము తీసుకొచ్చే బ్యాగేజ్ స్క్రీనింగ్లో పడేమన్నాడు. స్క్రీన్లో వేస్తే అతనికి అర్థమైపోయింది బైబిల్స్ మరి పుస్తకాలు ఏవో తెస్తానని. అతను ఒక నవ్వాడు నన్ను చూసి, ఏంటి బుక్స్ అన్నట్టుగా. వెయిట్ గివ్ మీ యువర్ పాస్పోర్ట్ అన్నాడు. ఎందుకని అడిగాను. మీ పాస్పోర్ట్ ఇవ్వండి, మా అధికారులకు చెప్తా అన్నాడు. అధికారులకు చెప్తా అని చెప్పి అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఇతను ఏదో పుస్తకాలు పట్టుకెళ్తున్నాడు చూడమని చెప్పి. ఇతను ఎంతమందిని పట్టుకుంటే అతనికి అంత క్రెడిట్స్ ఇస్తారేమో తెలియదు, కానీ
అతను చాలా నవ్వుకున్నాడు, సంతోషపడ్డాడు. నాకు ఒక అతను వ్యక్తి దొరికాడు, నాకు ప్రమోషన్ వస్తుంది అనుకున్నాడు, క్రెడిట్ వస్తుంది అనుకున్నాడు, తెలియదు. వెళ్ళి పాస్పోర్ట్ అప్పటికే నా మొహం నీకు తెలుసు కదా, గల్ఫ్ కంట్రీస్ అయితే ఓపెన్ చేస్తే బైబిల్స్ ఎందుకు తెచ్చాము మా దేశానికి అని చెప్పి, అందులో నేనేమో విజిటింగ్ వీసా మీద వెళ్తున్నాను, సువార్ చేసే వీసా కూడా కాదు నాది. స్ట్రిక్ట్ గా వాళ్ళు రూల్ యాజ్ ఫర్ ద రూల్ అయితే నన్ను తీసుకెళ్ళి లోపలేసే అవకాశం కూడా ఉంది. ప్రభా సాయం చెప్పిన కరెంటు పోయినట్టు ఉంది, నాకు కరెంట్ ఉంది కానీ ఆత్మీయ జీవితంలో ఒకసారి లైట్ ఆఫ్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంది. వెంటనే ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాను. బైబిల్లో ఉంటుంది, యూదా పత్రికలో 1వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అన్నాడు. సో మనకి ఏం తోచినప్పుడు ఏం చేయాలంటే ఆత్మలో ప్రార్థన. జనరేటర్ స్టార్ట్ చేశాను, కరెంటు పోతే ఏం స్టార్ట్ చేస్తాం, జనరేటర్. అలాగే స్పిరిచువల్ జనరేటర్ ఉంది కదా, ఆత్మలో ఇక ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభు దగ్గర మొరపెడుతున్నాను. మైండ్కి ఏం అర్థం కావట్లా, మైండ్ రకరకాల రీజన్స్ చెప్తుంది, అలా చేస్తాను నేను, ఇలా చేస్తారు, ఇలా పట్టుకుంటారు, అలా పట్టుకుంటారు. ఫ్లైట్ వెళ్ళిపోయింది, ప్రజలందరూ వెళ్ళిపోయారు, నేను ఒక 4 మాత్రం వేరే కార్యక్రమాల నిమిత్తం అక్కడ ఆపేశారు. ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా అట్నుండి వస్తున్నప్పుడు 3 వస్తున్నారు. 3లో 4వ వ్యక్తి నా వైపు చూస్తే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకంటే ముందున్న వాళ్ళు ఆపారు. ఏదో కార్యక్రమాలు వాళ్ళు తీసుకొచ్చినట్టు వాళ్ళు చెక్ చేయడానికి వెళ్ళి నా దగ్గరికి వస్తారు. యూ వెయిట్, విల్ కమ్ బ్యాక్ అని చెప్పి ఆ 4 దగ్గరికి వెళ్ళే టైంలో ఈ అధికారులతో నడుస్తున్న 4వ వ్యక్తి నన్ను చూసి కనుగొట్టాడు. కనుగొడితే వీడికి ఏం పోయే కాలం వచ్చి నన్ను చూసి కనుగొడుతున్నాడు, మగాడు కనుగొట్టడం ఏంటి వింతగా ఉందని చెప్పి నేను మనసులో అనుకున్నాను. ప్రార్థన చేస్తున్నాను భాషలతో. మళ్ళా వాళ్ళు రిటర్న్ లో వస్తూ మరొక కార్యక్రమాన్ని చూసుకుంటూ ఇక నా దగ్గరికి వస్తారు. ఇలా నడుచుకుంటూ నన్ను దాటి వెళ్లే టైంలో ఇందాక కన్నుగొట్టిన ఆయన చిన్న సైగ చేశాడు. బుక్స్, స్కూల్ బుక్స్ అన్నాడు. అంటే మీరు మా అధికారులు అడిగితే ఏం చెప్పాలంటే స్కూల్ బుక్స్ అని చెప్పండి అన్నాడు. ఈయనెవరు నన్ను చూసి కన్నుగొట్టాడు, 2సారి ఏమో చిన్న సైగ చేశాడు, స్కూల్ బుక్స్ అని చెప్పండి అని చెప్పాడు. ఈయన ఎవరు క్రిస్టియన్ అయి ఉంటాడా, లేకపోతే దేవదూతలు ఇతను ప్రేరేపించాయా? నా జనరేటర్ ఆన్ అయింది కదా, జవాబు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. సరే నేను నన్ను అడిగితే స్కూల్ బుక్స్ అని చెప్తానని వెంటనే నా మైండ్ ఒక రీజన్ చేసింది. స్కూల్ బుక్స్ అని చెప్తావు, ఓకే. ఏ స్కూల్ అని అడిగితే ఏం చెప్తావు? అవును ప్రభా, మళ్ళా చల్లారిపోయాను. తండ్రి ఏ స్కూల్ అని చెప్తే మరి అబద్ధం చెప్పడానికి అవ్వదు, నన్ను పట్టుకుంటాను కాబట్టి ఏం చేయాలి? అప్పుడు వెంటనే ఫ్లాష్, ఒక మెరుపు లాంటి తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. బైబిల్ వాక్యం మాథ్యూ 10:20, మత్తయి సువార్త 10:20 వచనం. వారు మిమ్మల్ని అడిగినప్పుడు వారికి ఏం జవాబు చెప్దామా అని మీరు తలంచుకోవద్దు. ఆ సమయంలో ఆ గడియలో మీకు ఈ నోటికి ఏం మాట వస్తా మాట చెప్పమన్నాడు. మత్తయి 10:20లో చదవండి. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. 19వ వచనం 20వ వచనం. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడు. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. చూడండి, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. డోంట్ వరీ. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే, ఇన్ దట్ మూమెంట్, ఇన్ దట్ టైం దేవుడు మన నోటికి ఇచ్చేస్తాడట. 20వ వచనం 10:20లో మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. వెంటనే తండ్రి ఆత్మ నాలో ఉన్నావు కదా, మాట్లాడిన ఆయన. వాళ్ళు ఏం అడుగుతారో నాకు తెలియదు, నువ్వేం మాట్లాడుతావు మాట్లాడుకో అని చెప్పి నేను రెడీగా ఉన్నాను. స్కూల్ బుక్స్ అనమన్నాడు. ఈ బుక్స్ ఏంటంటే బైబిల్ అని చెప్పొద్దు, స్కూల్ బుక్స్ అనమన్నాడు. అది కూడా నాకు అతను చాలా చిన్నగా పలికాడు. నా చెవులకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్ముడు సాయం చేశాడు. ఈ 4వ వ్యక్తి ఎందుకు వచ్చాడు వాళ్ళతో? నేను ప్రార్థన చేయడం, ఈ 4వ వ్యక్తి రావడం, ఎందుకంటే పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా నేను వీసా కాపీ అక్కడ కలెక్ట్ చేసుకోవాలి, నా దగ్గర జెరాక్స్ కాపీ మాత్రం ఉంది. ఇంకా నేను బయటకు కూడా వెళ్ళలేదు. వాళ్ళు ఎటువంటి ఫైన్ అయినా వేయొచ్చు, జైల్లో వేస్తామన్నా వాళ్ళు లా ప్రకారంగా ఒక 1 రోజులు పెట్టినా పెట్టచ్చు. మన వాళ్ళు వెళ్ళి మనం ఫైట్ చేసేంత వరకు. సో ప్రార్థన చేస్తున్నాను. అతను ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత వాట్ బుక్స్ అని చెప్పి అన్నాడు. ఆయన అరబులో మాట్లాడుతుంటే మరొక ట్రాన్స్లేషన్ చేశాడు. స్కూల్ బుక్స్ అని చెప్పాను. విచ్ స్కూల్ అన్నాడు. టక్మన్ అని అడిగాడు, విచ్ స్కూల్ అని. ఇప్పుడు నాకు వేరే మాట రావాలి కదా, నా నోట్ నుండి నా ఆలోచనలో లేని మాట టక్మన్ వచ్చింది. గాస్పల్ స్కూల్ అన్నాను. గాస్పల్ స్కూల్ అన్నట్టే, ఓహ్ కలాస్ ఎల్లా మాఫీ ఎల్లా అని చెప్పాడు. కలాస్ మాఫీ ఎల్లా అంటే సరిపోయింది, ఓకే ఇతను పోనివ్వండి ఇతను నో ప్రాబ్లం అని చెప్పాడు. అరబులో చెప్పిన మాట కలాస్ మాఫీ ఎల్లా అంటే ఎల్లు అని కాదు, కానీ వాళ్ళ మాటలో ఇతను వెళ్ళనివ్వండి అన్నట్టుగా. ప్రైజ్ ద లార్డ్. విచ్ బుక్స్ అంటే గాస్పల్ బుక్స్ అన్నాను. విచ్ స్కూల్ అన్నాడు, గాస్పల్ స్కూల్ అన్నాను.
విచ్ స్కూల్ అన్నట్టు గాస్పల్ స్కూల్ అని చెప్పాను. విచ్ బుక్స్ అంటే గాస్పల్ బుక్స్ అని చెప్పాను. నిజానికి నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను? మీరు చెప్పండి నాకు. నిజం చెప్పారు. ఏం చెప్పాను? మీరు అక్కడ స్పష్టంగా అతను నన్ను అడిగినప్పుడు గాస్పల్ బుక్స్, గాస్పల్ విచ్ స్కూల్ అన్నప్పుడు గాస్పల్ స్కూల్, అసలు గాస్పల్ స్కూల్ ఎక్కడుంది? నిజమే, సువార్తికులు చేసేది ఏంటి? గాస్పల్. మేము ఎక్కడ నిలబడితే అక్కడ గాస్పల్ స్కూలే. చర్చెస్ అన్ని గాస్పల్ స్కూల్సే. అక్కడ అబద్ధం ఆడకుండా నిజమే మాట్లాడుతూ నన్ను తప్పించాడు. ఇది నిజంగా దేవదూతల సాయం కాదంటారా? అతనెవరో నన్ను చూసి కనుగొట్టడం ఏంటి? నా పాస్పోర్ట్ నా చేతికి వచ్చేలాగా ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇవి చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. బయటకు వెళ్తే మన వాళ్ళంతా ఏడుపులు పెడబొబ్బులు. పాస్టర్ గారు మిమ్మల్ని ఎంతసేపు ఆపేశారేంటి? ఏం జరిగింది? మిమ్మల్ని అరెస్ట్ చేశారా? మేము చెప్పడం మర్చిపోయాం. బుక్స్ బైబిల్ తేవద్దండి, మా దగ్గర కావాలంటే బైబిల్స్ ఇక్కడ అరేంజ్ చేస్తాం, కానీ మేము తీసుకురావద్దని చెప్పడం మర్చిపోయాం. అందుకే అయి ఉంటుందని చెప్పి అనుకున్నాం. బాబు అయిందంతా అయింది, ముందు బ్యాగ్ సది లోపల గాస్పల్ స్కూల్ ఏదనుకుంటే ఇంకొకటి వస్తాడు వెనక నుండి, ముందు పద ఇక్కడ నుండి వెళ్దామని ఎయిర్పోర్ట్ నుండి బయటకు వెళ్ళిపోయాం. తర్వాత జరిగిన విషయం చెప్పాను. సో ఇట్ వాస్ వండర్ఫుల్లీ, దేవుడు మనం తప్పిస్తాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళండి, దేవదూతల సహాయం ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం వెళ్తున్నా, ఒకవేళ ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఒకవేళ ఏదైనా కావచ్చు, ఎనీ వర్క్, ఆస్క్ గాడ్ సెండ్ మీ యువర్ ఏంజల్స్ అనండి ఒకసారి. ఈవెన్ ప్రయాణం చేస్తున్నారు, ఇక్కడ నుండి షాప్కి వెళ్తున్నారు, రోడ్డు దాటేలోగా దేవదూతల సాయం కావాలి మనకి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఇంతలో కనబడి అంతలో మావిపి ఆవిరి వంటిది ఈ జీవితం. నీటి బుడగ లాంటిది, చేత నుండి పడే జంతువులు లాంటిది. అయినా దేవుడు తన దూతల ద్వారా కాపాడుతున్నాడు. మీరు ప్రార్థించే వెళ్ళండి, బయటికి పిల్లలకు కూడా ప్రార్థన చేసి పంపించండి. ఫాదర్ ప్లీజ్ సెండ్ యువర్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ మీ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ప్రార్థన చేసుకుని బయలుదేరండి. ఇంటికి వచ్చాక థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ విత్ యువర్ ఏంజల్స్ అని. మళ్ళీ మీరు ఏంజల్స్ పేర్లు చెప్పి లూసిఫరు నీకు థ్యాంక్స్ అని చెప్పకండి, వాడు ఇప్పుడు సాయం చేయడు. గాబ్రియేలు నీకు థ్యాంక్స్ ప్రభా, నీకో స్తోత్రం, గాబ్రియేలుకో స్తోత్రం, నీకో స్తోత్రం, మిఖాయిలుకో స్తోత్రం. ఈ ఓవర్ యాక్షన్ వద్దు. మన దేవదూతలకు థ్యాంక్స్ చెప్పడానికి లేదు, దేవునికి థ్యాంక్స్ చెప్తే చాలు. నిజమైన దూతలు ఎప్పుడు థ్యాంక్స్ అడగవు. మా డ్యూటీ, పనివాళ్ళం మేము. సో మీ నాన్నగారు మీకు పనివాళ్ళని పంపిస్తే పనివాడిని మీ నాన్నగారు ముందు పట్టుకొని పనివాడిని మరి మీకు నిజంగా వందనాలు, మీరు రాకపోతే మాకు అన్నం ఉండేది కాదంటే మీ నాన్న చంప చెల్లు అనిపిస్తాడు. పిచ్చోడా, నీకు ఆహారం పెట్టింది నేను, పంపింది నేను, నా పనివాడిని తీసుకొస్తే పనివాడిని వందనాలు చెప్పి మొక్కుతావు ఏంటి? అతనికి థ్యాంక్స్ చెప్పావో ఏం చెప్పావు చాలు. మీ నాన్న నీకు పంపించాడు, అతనికి కావాల్సిన జీతం నేను ఇస్తున్నాను. అలాగే దేవదూతలకు మనం థ్యాంక్స్ చెప్పకూడదు, దేవదూతలను స్తుతించకూడదు. దేవదూతలను పంపిన దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవదూతలను సహాయం ఇచ్చిన దేవునికి స్తుతించాలి. దూతలు కూడా అదే ఆశిస్తున్నాయి. దేవుని స్తుతించండి, మమ్మల్ని స్తుతిస్తారేంటది? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మినిస్ట్రీ టు బిలీవర్స్, అసిస్టెన్స్ ఇన్ ఆన్సర్స్ టు ప్రేయర్. ఈ దూతలను దేవుడు అసిస్టెన్స్ ఇన్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. మరి ఈ యొక్క దూతలు చేసే, విశ్వాసులకు చేసే ఇంకొక పరిచర్య ఏంటంటే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడమే. Carry believers home. They also help believers wherever they go. మరి విశ్వాసులను వారి యొక్క ఇంటికి చేర్చడానికి కూడా వారు సహాయపడతారు. Even if you're in other countries, wherever you are, you pray, God can send his angels and protect. మీరు ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉండినప్పటికీ కూడా దేవుడు తన యొక్క దేవదూతలను మిమ్మల్ని కాపాడడానికి. నెక్స్ట్, ఇంతవరకు నేర్చుకున్న మరికొన్ని విషయాలు రేపు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరి మరొక టాపిక్ లోకి వెళ్దాం. వెంటనే తీసుకురండి. History of Israel history, we'll try to learn some of them. Also called Old Testament or Hebrew Bible. Israel's always, they believe, they trust Torah, Hebrew Bible. మరి ఇశ్రాయేలీయులు హెబ్రీ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు విశ్వసిస్తారు, దానిని తోరా అంటారు. Torah means instruction. తోరా అనగా ఉపదేశము అని అర్థం. Halakha, which means halakha, which means walk with the Lord. మరి with the law, walking with the law. హెబ్రీ పదము హలాకా అనగా దేవునితో, ధర్మశాస్త్రంతో నడవడము. Navim means prophets. నెవియీం అనగా ప్రవక్తలు అని అర్థం. So Neviim, which means the prophets, many prophets, they believe prophets. Israelites, they believe prophets. మరి నెవియీం అనగా అనేక మంది ప్రవక్తలు, ఇశ్రాయేలీయులు ప్రవక్తలని విశ్వసిస్తారు. Ketuvim, which means writings of the prophets.
మరి కెతువీం అనగా రచనలు లేకపోతే కవితలు అని అర్థము. Haggadah, which means story. హగద అనగా కథ అని అర్థం. So they believe the Torah it's from God Almighty. మరి సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా ఇవ్వబడింది ఈ తోరా. God makes a covenant with the Abrahamic covenant, we call Abrahamic covenant. He made a covenant with Abraham, Sarah, Lot and Hagar. మరి దేవుడు అబ్రహాముతో, సారాతో, లోతుతో, హాగరుతో దేవుడు నిబంధనలు చేసి ఉన్నాడు. Always Middle East fightings were only with these four people. మరి మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్న ఆ యొక్క దేశాల మధ్య ప్రతినిత్యము జరిగే ఆ యొక్క పోరాటము ఈ యొక్క ప్రజల మధ్యనే. Abraham son Isaac and Abraham's son Abraham, and between Hagar the son Ishmael and Lot, their generations were disturbed. Sarah had a wonderful covenant from God and God blessed them, but of course there was a quarreling because when he obeyed God's will, God gave a blessing. When he obeyed his fleshly will, and he brought a trouble to his life. అబ్రహాము సంతానము, లోతు సంతానము, హాగరు సంతానం మధ్య నిత్యము గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఎవరైతే దేవుని యొక్క నిబంధన పైన వారు ఆధారపడి ఉన్నారో, నమ్మి ఉన్నారో, వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు చూశారు. అబ్రహాము ఆత్మీయంగా నిలబడి దేవుని వాక్యానికి లోబడి ఉంటే బాగుండేది. శరీరానికి కూడా చోటు ఇవ్వబట్టి ఈ కలహాలు ఇప్పటి వరకు ఆగకుండా వస్తున్నాయి. కాబట్టి ఒక తప్పు ఎన్ని తరాలను బాధ పెడుతుందో చూడండి. ఎన్నో తరాలు బాధపడుతున్నాయి. ఆ రోజే హాగర్తో మరి అబ్రహాం వెళ్లకుండా ఉండి ఇష్మాయిల్ రాకుండా ఉంటే ఈ రోజు మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఇజ్రాయెల్ ఉండేవాళ్ళు చక్కగా ఉండేది. మరి ఈ రోజు ఈ మిడిల్ ఈస్ట్ లో చాలా ఫైటింగ్స్ రావడం గల కారణం హాగర్ యొక్క సంతానం. మరి వారు కంటిన్యూగా ఫైటింగ్ జరుగుతున్నాయి. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. మరి దేవుడు చేసిన వాగ్దానాలు మాత్రం దేవుడు మర్చిపోలేదు. మానవుడు చేసిన తప్పిదం అనుభవిస్తూనే ఉన్నాడు. Abraham descendants, we can learn about some of the descendants of Abraham. అబ్రహాం యొక్క వంశీయుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. Ishmael was the first person. Abraham got it through Hagar, and it was not from spiritual side, it was from physical side, so carnal side. దేవుడు చెప్పింది కాదు, దేవుడు చెప్పకుండా ఒక సంతానాన్ని తెచ్చుకొని తిప్పలు పడ్డాడు అబ్రహాం. Genesis chapter 21 verse 1 to 21. ఆదికాండం 21 నుంచి 21లో మనం చూసినట్లయితే అబ్రహాము ఆత్మీయ సంతానము కాకుండా శారీరక సంతానాన్ని ఆయన ఇష్మాయేల్ ద్వారా పొందుకున్నాడు. Isaac, Genesis chapter 22 verse 1 to 19, Genesis 25 verse 19, 28 verse 9, Genesis chapter 35 verse 27 and 28. ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి తెలుగులో చెప్తాను. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఈసావ్ మరి జెనసిస్ ఆదికాండం 25-27 వచనం 34 వచ్చిన వరకు, ఆదికాండం 27:1-40 వచ్చిన వరకు, జేకబ్ అండ్ ఇజ్రాయెల్ మరి ఆదికాండం 27:1 వచనంలో. ఆల్ ది స్క్రిప్చర్స్ స్పీక్స్ అబౌట్ డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం, జూయిష్ పీపుల్. ఈ వాక్య భాగాలన్నీ కూడా అబ్రహాం యొక్క సంతానం గురించి మరి ఆ యొక్క యూదా వారి గురించి రాయబడింది. Leah, Genesis chapter 29, Jacob's wife Leah, and God took some of her sons as a tribe of Israel, and some of them Leah's maid, and Gad and Asher came from Leah's maid, and Rachel, Joseph and Benjamin, and Rachel's maid through her Dan and Naphtali. These 12 tribes came through Jacob's sons. మరి యాకోబు ద్వారా 12 గోత్రాలు వచ్చాయన్నమాట. తన భార్య అయిన లేయా ద్వారా, ఆమె దాసి అయిన జిల్ఫా ద్వారా, అలాగే ఇంకొక భార్య అయిన రేచెల్ ద్వారా, తన దాసి అయిన బిల్హా ద్వారా ఈ యొక్క 12 గోత్రాలు యాకోబు సంపాదించుకున్నాడు. Israel means 12 tribes of, you can say, the sons of Jacob. మరి ఇశ్రాయేలు అనగా యాకోబు యొక్క 12 గోత్రాలు, అంటే 12 కుమారులు. So whenever you call Israel, you are calling about 12 tribes of Jacob, Jacob's sons. మరి ఎప్పుడైతే మీరు ఇజ్రాయెల్ గురించి మీరు మాట్లాడినట్లయితే యాకోబు యొక్క 12 మంది సంతానం గురించి మీరు మాట్లాడుతున్నారు. We see this on Genesis chapter 29, 21 to 30, 24th chapter. మరి ఆదికాండం 29:1-30 వచ్చిన వరకు, అలాగే ఆదికాండం 29వ అధ్యాయంలో స్పష్టంగా ఈ విషయాలు కనిపిస్తున్నాయి మనకి. Joseph, also so important character in the Bible. Jacob and his sons to God, into Egypt. He is the first person who went to Egypt, and God raised him and used him. He was the fruitful branch.
Genesis chapter 37, 1 to 36. మరి యోసేపు ఫలించేడు కొమ్మయ్య ఉన్నాడు. మరి ఆయన మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఇది మనం ఆదికాండం 37, 1 నుంచి 36 వచనాల్లో మనం చూస్తాం. To be continued, నెక్స్ట్ లెసన్ లో మనం ఇజ్రాయెల్ చరిత్ర గురించి నేర్చుకుందాం. మీరు బైబిల్ పర్సనల్ గా చదవాలని చదువుకోవచ్చు పిల్లరా. మీకున్నటువంటి సబ్జెక్ట్ ని మరొకసారి మనం చదువుకున్న వాటిని మళ్ళీ మీరు మెడిటేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభు కృప మీకు తోడే. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆహ్వానించండి. ఉచితంగా నేర్చుకునేటువంటి అవకాశాన్ని కోల్పోవద్దు. ఇతరులకు తెలియపరచండి. ఇది అప్లోడ్ అవుతుంది. ఇతరులకు కూడా చూడమని చెప్పండి, వినమనండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. God bless you. May the Lord do great things for you. Amen. 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 So lift our hands and pray. Hallelujah. Thank you, Lord. Lord, we thank you, Father Lord. ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థించండి. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నీ దాసుల ప్రభు అనేక అంశాలు కలిసి మేము మొరపెట్టుకోవడానికి ఇచ్చిన కృప నీకు వందనాలు. ఈ బైబిల్స్ ఇచ్చిన తరగతులను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకో బిడ్డల ప్రభు మీరు తర్ఫీదిస్తున్నారు, నీకు వందనాలు తండ్రి. ఆత్మ సంబంధమైన మేలులు, ఆత్మ సంబంధమైన విషయాలు మేము తెలుసుకొని ప్రభు ఇదిగో నేను పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలు మనం సిద్ధపరిచి నడిపించండి. దేవదూతల పరిచయం మాకు ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచి నడిపిస్తున్నావు, నీకు వందనాలు. ఆ భర్తమై ప్రభు ఇదిగోనైనా నిన్ను వేడుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించి మన కేకలు వేశాడు. ప్రభు ఇదిగోనైనా మీరు ఆగి చూసి ఆ బిడ్డను మీరు బాగు చేశారు, నీకు వందనాలు తండ్రి. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నారు వాగ్దానం ఇవ్వబడింది. ప్రభు ఇదిగో మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నావు నాయన. ఈ దినవేళ కూడా నీ సన్నిధి మాతో వచ్చి నడిపించండి. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో కూడా ఓ దేవ ఇదిగోనైనా మరి పరిస్థితులన్నీ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుని జవాబులు పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఆత్మకార్యాలు జరిగించు నాయన. అద్భుతాలు చేసే దేవుడు నాయన. సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. అసాధ్యాలను సుసాధ్యాలుగా చేర్చే దేవుడు నాయన. ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చే దేవుడు నాయన. సహాయం దయచేయండి. సాయంకాలపు ఆరాధన కొరకు మనం సిద్ధపరచండి. ఈ పగలంతా నీ సన్నిధి మాతో వచ్చి నడిపించి మీరే మహిమ పొందమని నీ దాసుని చుట్టూ నీ కంచి వేయండి ఆయన. పరిచయం అన్నింటిలో కూడా నీ సహాయం దయచేయండి. మీరే మహిమ పొందము, సహాయం దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.